వెల్కమ్ బ్యాక్. ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తు పెట్టుకుంటామంటున్నారు జగన్. జగన్ చేస్తున్నది బెదిరింపా, అర్థింపా? లోతుగా విశ్లేషిస్తే గాని విషయం అర్థం కాదు. ఇంతకీ ఈ పొత్తు వైసీపీకి అవసరమా, బీజేపీకి కీలకమా? ఇప్పటికే టీడీపీతో కలిసి ఉన్న బీజేపీ వైసీపీ వైపుకి వచ్చేస్తుందా? తెలుగు రాజకీయాల్లో అసలేం జరగబోతోంది? జగన్ యాత్ర నెల్లూరుకొచ్చేసింది. ఉత్సాహంగా ఉల్లాసంగా ఆయన యాత్ర సాగిపోతుంది. నెల్లూరులో అడుగుపెట్టే ముందు జగన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియాకు మాత్రమే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గతంలో చెప్పిన మాటనే మరోసారి వెల్లడించారు. We just specifically asking for one point. We're not whether it is BJP or whether it is somebody else. The Prime Minister has got the authority to give special category status by a stroke of a pen. It's totally the prerogative of the Prime Minister. So if BJP comes forward and gives a special category status, yes, I am willing to go with them. ప్రధానమంత్రి ఒక్క సంతకం పెడితే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేస్తుందట. బీజేపీ అందుకు సిద్ధపడితే ఆ పార్టీతో పొత్తుకు సిద్ధమంటున్నారు. ఇక ఎన్నికలకు చాలా సమయం ఉంది. మరి ఇప్పుడు పొత్తుల విషయం ఎందుకు చర్చకొచ్చిందబ్బా అన్న అనుమానం కలగడం సహజమే. ఏపీలో బీజేపీ టీడీపీల మధ్య పొత్తు ఉంది. టీడీపీ నేతలు కేంద్రంలో మంత్రులు, బీజేపీ నేతలు ఏపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఇద్దరి మధ్య కీచులాలు వస్తున్నా రెండు పార్టీలు కూడా పొత్తును వదులుకోవడానికి దాదాపుగా సిద్ధంగా లేదు. పోనీ ఏపీ బీజేపీ నేతలు వైసీపీ వాళ్లతో పొత్తుకు వెంపర్లాడుతున్నారా? ఇదే విషయాన్ని బీజేపీ నేత మంత్రి కామినేని అడిగితే ఆయన ఏమన్నారో వినండి. బీజేపీ తెలుగుదేశానికి కలిసి మేము ఎన్డీఏలో పార్ట్నర్స్, మాకు 5 ఏళ్లు మ్యాండేట్ ఇచ్చారు. ఈ రాష్ట్రానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చేయవలసిన దానికన్నా ఎక్కువ చేసింది, ఇంకా చేస్తానికి మొన్నే ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని అడిగారు. ప్రధానమంత్రి గారు పర్సనల్గా నేనే మానిటర్ చేస్తాను, నాకే పంపించండి అన్నారు. ముఖ్యమంత్రి గారు ఆ రకంగా ఇంపార్టెంట్ ఇవాళ చూసాం కూడా, అన్నిట్లో చూసి ముఖ్యమంత్రి గారు రేపు దావోస్లో ప్రధానమంత్రి గారిని కలుస్తున్నారు. వచ్చిన తర్వాత కూడా ప్రధానమంత్రి కార్యాలయం ఆయనే 26 తర్వాత ప్రధానమంత్రి గారు పర్సనల్గా మానిటర్ చేస్తా అన్నారు. డెఫినెట్గా ఈ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కేంద్రంలో ఉన్న పార్టీ కట్టుబడి ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెబుతున్నారు, మనం కేంద్రంతో సఖ్యతగా ఉండి మనం పనులు చేయించుకోవాలని. ఆయన అంతటితో ఆపేయలేదు. జగన్ తో పొత్తు పెట్టుకుంటే తమకు అది గుది బండగా మారుతుందనేశారు. ఉద్దేశంలో మోడీ గారి పర్సనాలిటీకి జగన్మోహన్ రెడ్డి గారి పర్సనాలిటీకి ఎటువంటి సాపత్యం లేదు. ఆయన నీతి నిజాయితీకి మారుపేరు మోడీ గారు, ఇక్కడ అవినీతికి మారుపేరు ఈయన. రోజు శుక్రవారం కోర్టుకు వెళ్తారు. దయచేసి నన్ను అడగొద్దు, అడిగారు కాబట్టి నేను చెబుతాను. నా ఒపీనియన్ మాత్రం ఆ జగన్మోహన్ రెడ్డి గారితో బీజేపీ వెళ్తాం అంటే అంతకన్నా బీజేపీకి ఇవాళ 3.5 ఏళ్లలో ప్రధానమంత్రి గారు కేంద్ర కేబినెట్ ఒక్క మచ్చ లేకుండా వాళ్ళు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో కలిస్తే మాకు మచ్చ వేయించుకున్నట్టు అవుతుంది. అందుకని అది ఊహాజనితమైన క్వశ్చన్. ఆయన దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. వైసీపీతో పొత్తు విషయంలో బీజేపీ నేతలు క్లారిటీగానే ఉన్నారు. ఆ పొత్తు తమకొద్దు బాబోయ్ అనుకుంటున్నారు. జగన్ విషయంలోనే క్లారిటీ పూర్తిగా మిస్ అయింది. ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తుకు సిద్ధమంటున్నారు. అసలు తమకు పొత్తే వద్దని ఏపీ బీజేపీ నేతలు స్పష్టంగా చెప్పేస్తుంటే ఇక జగన్ మాట విని కేంద్రం ప్రత్యేక హోదా ఎలా ఇస్తుంది? ఇది జగన్ను ఇరకాటంలో పడేసే అంశమే. ఆయన బీజేపీని బెదిరించే లాభమేముంటుంది? నిజానికి ప్రత్యేక హోదాపై ఇటు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేసింది లేదు. ఈ అంశాన్ని రాజకీయ పార్టీలని ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పుడు పొత్తుల విషయంలోనూ హోదాను అస్త్రంగా వాడుకోవాలని వైసీపీ చూస్తుంది. కానీ ఆ పాచుక పారే అవకాశం లేదని బీజేపీ తేల్చేసింది. 4 జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసిన జగన్
మంచి జోరు మీదున్నారు. తాజాగా సి ఓటర్ ఎంపీ స్థానాలకు సంబంధించి చేపట్టిన సర్వేలో వచ్చే ఎన్నికల్లో మొగ్గు వైసీపీ వైపు ఉంటుందన్న సంకేతాలు రావడంతో ఆయనలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. రాష్ట్రంలో అధికారం ఖాయమన్న ధీమా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే జగన్ బీజేపీతో పొత్తు విషయం ప్రస్తావించి ఉంటారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. బీజేపీ అధిష్టానం దృష్టిలో పడేందుకు ఆయన జాతీయ మీడియాలో ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రాష్ట్ర స్థాయి నేతలు మాత్రం మాకు వైసీపీతో పొత్తు అవసరం లేదంటున్నారు. నిజానికి టీడీపీ బీజేపీల మధ్య పొత్తు బంధం ఉంది. ఆ బంధాన్ని తెంచి బీజేపీని తన వైపు తిప్పుకోవాలన్నది వైసీపీ ప్రయత్నంగా కనిపిస్తోంది. అది స్పెషల్ స్టేటస్ కాదు, నన్ను జైలు పోకుండా చూడండి అని చెప్పినాడు. అంతకన్నా విషయం నాకేం కనపడలే. అది స్పెషల్ స్టేటస్ కాదు, నన్ను జైలు పోకుండా చూడండి అని చెప్పినాడు. అంతకన్నా విషయం నాకేం కనపడలే. నిజానికి బీజేపీ వైసీపీ మధ్య పొత్తు కుదిరితే అంతిమంగా లాభపడేది వైసీపీయే. బీజేపీకి ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంక్ అటువైపు పడుతుంది. అది వైసీపీకి బలమవుతుంది. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రం టీడీపీ వైసీపీల మధ్య హోరాహోరీ పోరు నడపడం ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి. కాబట్టి ప్రతి ఓటు కూడా చాలా కీలకమే అవుతుంది. ఈ నేపథ్యంలో 1-2% ఓట్లు కలిసినా అది చాలా పెద్ద విషయమే అవుతుంది. అనేక స్థానాల్లో ఫలితాలను తారుమారు చేస్తుంది. దాంతో అభ్యర్థులు తలరాతులు మారిపోతాయి. కాబట్టి బీజేపీతో పొత్తు వైసీపీకి ఖచ్చితంగా లాభమే అవుతుంది. పొత్తు తమకే లాభం అవుతుంది. కాబట్టి వైసీపీ నేతలు బీజేపీని తమ వైపు తిప్పుకునేందుకు ముందు ప్రయత్నాలు తీవ్రతరం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బీజేపీకి మాత్రం ఈ పొత్తుతో పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదని నిపుణులు తేల్చేస్తున్నారు. ఎవరితో పొత్తు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ రాష్ట్రానికి మేలు చేయాలని కొందరు రాజకీయ మేధావులు కోరుతున్నారు. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఒక కండిషన్ పెట్టారు ఆయన. రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీలు అన్నీ కనుక సాధ్యమైతే ప్రత్యేక తరగతి హోదాలు ఏమొస్తుంది, విభజన రాయితీలు ఏమొస్తుంది మాకు స్పష్టమైన అవగాహన ఉంది. రాజకీయ పార్టీలో నేను మాట్లాడలేను. అందువల్ల ఆయన ఏదైతే చెప్పారో ప్రత్యేక తరగతి హోదా రాయితీలతో ఇచ్చి విభజన హామీలు, మా పోరాటం విభజన హామీలు అన్నిటి కోసం చేస్తున్నాం. విభజన హామీలన్నీ కనుక తక్షణం అమలు చేస్తే 4 సంవత్సరాలు లేట్ అయిపోయిందండి. దాంట్లో 100కి 5 ఇచ్చారు. అమలు చేస్తే ఖచ్చితంగా ఆయన ఏ పార్టీతో కలిస్తే మాకేంటి. జగన్ వ్యాఖ్యలతో ఇప్పుడు రాష్ట్రంలో పొత్తుల వేడి రాజుకునే అవకాశం కనిపిస్తుంది. పొత్తుల కోసం రాజకీయ పార్టీలు కొత్త వ్యూహాలతో తెర మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.